ఫాల్కన్ స్కామ్ లో తవ్విన కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరిట కంపెనీ పెట్టి ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ద్వారా భారీ లాభాలు వస్తాయని చిన్న మధ్య తరగతి మదుపర్లను నమ్మించి 792 కోట్ల మోసానికి పాల్పడిన ఫాల్కన్ స్కామ్ కేసులో చార్టెడ్ అకౌంటెంట్ శరత్ చంద్ర టోస్ని వాలి కీలక పాత్ర పోషించినట్లుగా వెలుగులోకి వచ్చింది. శరత్ చంద్రను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లేని డబ్బుల్ని అకౌంట్లో ఉన్నట్లుగా చూపి తప్పుడు లెక్కలతో చార్టెడ్ అకౌంటెంట్ శరత్ చంద్ర బురిడి కొట్టించారని నిర్ధారించుకున్న ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. అయితే ఈ ఫాల్కన్ కంపెనీ చైర్మన్ అమర్దీప్ మాత్రం దుబాయ్ కు పరారయ్యాడు. అయితే అమర్దీప్ కు సహాయం అందించిన శరత్ చంద్ర ఈ స్కామ్ లో కేంద్ర బిందువు అని ఈడీ తేల్చి అరెస్ట్ చేసింది. హవాలా రూపంలో స్కామ్ సొమ్ములను విదేశాలకు తరలించడంలో శరత్ చంద్రదే కీలక పాత్ర అని ఈడీ దర్యాప్తులో తేలింది. పూర్తి స్థాయిలో సహాయం చేసిన చార్టెడ్ అకౌంటెంట్ శరత్ చంద్ర ఈ స్కామ్ కు కేంద్ర బిందువుగా ఉన్నారని ఈడీ తెలిసింది. హవాలా రూపంలో డబ్బులు మొత్తాన్ని విదేశాలకు తరలించడంలో శరత్ చంద్ర కీలక సూత్రధారిగా ఉన్నారని ఈడీ దర్యాప్తులో తేలింది. దీంతో చార్టెడ్ అకౌంటెంట్ శరత్ చంద్ర టోస్నీవాల్ ను అరెస్ట్ చేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ పేరుతో పెట్టుబడిదారులను ఎక్కువ లాభాలొస్తాయని నమ్మించి మోసం చేసి ఏకంగా 792 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది. ఈ స్కామ్ కి ప్రధాన సూత్రధారి అయిన కంపెనీ యజమాని అమర్దీప్ కుమార్ కోసం శరత్ చంద్ర టోస్నీవాల్ పలు నకిలీ లావాదేవీలను నిర్వహించడంతో పాటు మనీ లాండరింగ్ లో కూడా కీలక పాత్ర పోషించినట్లు ఈడీ విచారణలో తేలింది. శరత్ చంద్ర తన బంధువుల పేర్లపై కంపెనీలో వాటాలు కూడా కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. ఈ కేసులో 18.14 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్ సోదరుడు సందీప్ కుమార్ ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. చార్టర్ ఫ్లైట్ లో దుబాయ్ కి పారిపోయిన అమర్దీప్ ను స్వదేశానికి రప్పించడం కోసం ఈడీ ప్రయత్నాలు ప్రారంభించింది.